తెలంగాణ మంత్రివర్గంలో తాజాగా ముగ్గురు మంత్రులు ఖచ్చితంగా అయ్యే మంత్రుల జాబితా బయటకు వస్తుంది. సీఎం చేతికి కూడా ఒక రోజు ముందే మంత్రుల లిస్టు వస్తుందని తెలిసినప్పటికీ కూడా ఒక ముగ్గురిని మాత్రం ఖచ్చితంగా ముగ్గురు ఎమ్మెల్యేలకు అంటే తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి విజయశాంతికి, అలాగే రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు మునుగోడు ఎమ్మెల్యే, ఆయన ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుంది. అలాగే వివేక్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కూడా ఖచ్చితంగా మంత్రి అయ్యే అవకాశం 100% ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి వార్త చూద్దాం. మంత్రివర్గ విస్తరణ ఆ రోజే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం, కేబినెట్ విస్తరణ రోజే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగబోతుంది. అంటే 30న అనుకున్నారు, ఈ నెల 30న అనుకున్నారు, కానీ కొన్ని రంజాన్ కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఖచ్చితంగా 3 తారీఖున ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. ఆ రోజే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తుంది. అలాగే ఒకరోజు ముందు సీఎం చేతికి జాబితా, ఆశావాహులకు అసెంబ్లీ లాబీలో అభినందనల వెల్లువ. శాఖల కేటాయింపుపై డిస్కషన్, అంటే ఆశావాహులకు అసెంబ్లీలో ఆల్రెడీ వాళ్ళకి అభినందనల వెల్లువ చేసినారు, చాలామంది అభినందించారు. ఇక ఏ శాఖ ఎవరికి వస్తానే కేటాయింపు గురించి డిస్కషన్ కూడా జరిగింది. కానీ ప్రమాణ స్వీకారం అయ్యేంత వరకు కూడా నమ్మకం లేదని కామెంట్స్. ముందు రోజు సభ్యులకు సమాచారం ఇవ్వనున్న సీఎం. ఇక నాకు హోంశాఖ అంటే ఇష్టం, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అక్కడ ఇయ్యలేదు హోంశాఖ మంత్రి, వాళ్ళ అన్న సీనియర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి సైన్యంలో పనిచేసినటువంటి ఒక సీనియర్ నాయకుడికే హోంశాఖ మంత్రి ఇవ్వలేదు. ఆయనకు పౌర సరఫరాల శాఖ, వివిధ శాఖలు ఇచ్చారు. ఇక నమస్తే మంత్రి గారు, వివేక్ కంగ్రాట్స్ చెప్పిన మల్లారెడ్డి. నిజంగా వివేక్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కాకా వెంకటస్వామి కొడుకు, ఆయన చెన్నూరు ఎమ్మెల్యేగా, వాళ్ళ సోదరుడు వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యేగా, ఇంకా వివేక్ కొడుకు వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా, అక్కడ ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలో వాళ్ళ విపరీతంగా ఉంటుంది. అంటే ఒక ఉమ్మడి జిల్లా వాళ్ళ పరిధిలో ఉంటుంది. వాళ్ళ నాన్న చేసిన సేవలు ఇవన్నీ కూడా ఒక లెగసీ ఉంది కాకా వెంకటస్వామికి. అలాంటి వివేక్ చాలా అణిగిమణిగి ఉంటాడు ఎప్పుడు. సీనియర్ ఎమ్మెల్యే అయినప్పటికీ, కాకా వెంకటస్వామి కొడుకు అయినప్పటికీ, ఆ ఉమ్మడి జిల్లాలో వాళ్ళ హవా ఉన్నప్పటికీ కూడా సాదాసీదాగా ఉంటాడు. ఎప్పుడు కూడా ఆడంబరాలకు పోకుండా నిరాడంబరంగా ఉంటాడు. ఇవాళ రేపు ఒకసారి ఎమ్మెల్యే గెలవంగానే బాగా షో ఆఫ్ చేస్తుంటారు. కానీ ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా, ఎంపీగా గెలిచినా, ఏదున్నా వాళ్ళ ఇంట్లో 2 ఎమ్మెల్యేలు ఉన్నా, కొడుకు ఎంపీ అయినా కూడా ఎప్పుడు కూడా న్యూట్రల్గా ఉంటాడు వివేక్ వెంకటస్వామి. సో ఆయనకు కూడా మంత్రి అయ్యే అవకాశం 100% ఉన్నట్టు తెలుస్తుంది. వచ్చే నెల 3న కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టు ప్రచారం జరుగుతుంది. ఉగాది పండుగ తెల్లారి ఈ నెల 31న మంచి ముహూర్తం ఉన్నదని, కానీ ఆ రోజున రంజాన్ పండుగ ఉండడంతో మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం చేపడితే ఎలా ఉంటుందనే కోణంలో పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అసెంబ్లీ లాబీలో మంగళవారం కేబినెట్ విస్తరణ పైన జోరుగా డిస్కషన్ జరిగింది. ఏ 2 సభ్యులు కలిసినా ఇదే అంశంపై డిస్కషన్ చేశారు. అధికార పార్టీ సభ్యుల మధ్య కాకుండా బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు సైతం ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. ఇక శాఖల కేటాయింపుపై డిస్కషన్. కేబినెట్ విస్తరణలో బెర్త్ ఖాయమనే నమ్మకంతో ఉన్న ఆశావాహులు అసెంబ్లీలోకి అడుగు పెట్టగానే సహచార ఎమ్మెల్యేలు వారిని అభినందనలతో ముంచెత్తారు. ప్రమాణ స్వీకారం చేసే వరకు గ్యారంటీ లేదని, ఎప్పుడు ఏమైనా జరగవచ్చని ఆశావాహులు కామెంట్ చేశారు. ఎవరికి ఏ శాఖలు ఇస్తారు? కొత్త మంత్రులకు ప్రస్తుతం సీఎం రేవంత్ వద్ద ఉన్న శాఖలను కేటాయిస్తారా? ప్రస్తుత మంత్రుల్లో ఒక్కొక్కరి వద్ద 2-3 శాఖలు ఉండడంతో వాటిలో నుంచి కొన్నిటిని అప్పగిస్తారా అని ఆరా తీస్తున్నారు. ఖచ్చితంగా ఒక్కొక్క మంత్రి దగ్గర 2-3 శాఖలు ఉన్నాయి. ముఖ్యమంత్రి దగ్గర చాలా శాఖలు ఉన్నాయి. ఆ శాఖలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక హోంశాఖపై రాజగోపాల్ రెడ్డి కన్ను. బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చే సమయంలో తమకు మంత్రి పదవులు ఇస్తామని హస్తం పార్టీ పెద్దలు హామీ ఇచ్చారని, ఈసారి తమకు పదవులు పక్కా అనే ధీమాలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఉన్నారు. ఆ 2 ఎమ్మెల్యేలు లాబీలో కనిపించిన వెంటనే కంగ్రాట్స్, మంత్రి పదవి వస్తున్నారు కదా అని తోటి సభ్యులు అభినందనలు తెలిపారు. రాజగోపాల్ రెడ్డి మాత్రం నాకు హోంశాఖ అంటే చాలా ఇష్టమని తన కోరికను బహిర్గతం చేశారు. ఈ రాజగోపాల్ రెడ్డి ఎప్పుడో ఓపెన్గా మాట్లాడుతుంటాడు, అంటే అసెంబ్లీలో కూడా చూస్తుంటాం. ఇట్లనే ఓపెన్గా మాట్లాడి ఒకసారి చివాట్లు కూడా తిన్నాడు. అంటే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్పుడు మంత్రిగా ఉండు, ఈ మంత్రి పత్తలాడతారంటే కేటీఆర్ లేచి ఒక బీసీ మంత్రిని పట్టుకొని ఆ విధంగా మాట్లాడతావా అని మాట్లాడినప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏం కౌంటర్ ఇవ్వాలి, అంటే ఒక కరెక్ట్ కౌంటర్ ఇవ్వలేదు. ఆయన కనిపించిన వెంటనే కంగ్రాట్స్ మంత్రి గారు అని తోటి సభ్యులు అభినందించారు. ఇక రాజగోపాల్ రెడ్డి మాత్రం నాకు హోంశాఖ అంటే చాలా ఇష్టమని తన కోరికను బహిర్గతం చేశారు. ఎమ్మెల్యేలు కెపాసిటీ మేరకు మంత్రి పదవులు ఇవ్వాలి, ఏ పదవి ఇచ్చినా ప్రజల పక్షాన పనిచేస్తా, సమర్థవంతంగా నిర్వర్తిస్తా అని తెలిపారు. ఇక వివేక్ కనిపించిన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయనను చుట్టుముట్టి కంగ్రాట్స్ చెప్పారు. ఎందుకంటే వివేక్ ఎప్పుడు నేను ఈ విధంగానే ఉంటాను అన్నాడు కదా. ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా అందరు ఎమ్మెల్యేలతో కలిసిపోయి ఉంటాడు. ఆయన చుట్టుముట్టి కంగ్రాట్స్ చెప్పారు.
ఇక వాకిటి శ్రీహరి, మల్లెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్, ప్రేమ్ సాగర్ రావుకు సైతం అభినందనలు తెలిపారు. ఈ వాకిటి శ్రీహరి, మల్లెడ్డి రంగారెడ్డి హాట్ కామెంట్ చేస్తుండే, నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తాను అని చెప్పి. ఇక ముందు రోజు సీఎం నుంచి ఫోన్లు, కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న వారి జాబితా అధిష్టానం ప్రకటనకు. అధిష్టానం ఒకరోజు ముందుగా సీఎం రేవంత్ రెడ్డికి అందించినట్టు తెలిసింది. అలాగే ఎవరికి ఏ శాఖలు ఇవ్వాలో వారే డిసైడ్ చేస్తారని సమాచారం. విస్తరణకు ముహూర్తం ముందు రోజు రాత్రి కొత్తగా మంత్రులయ్యే వారికి సీఎం ఫోన్ చేసి క్యాబినెట్లోకి రావాలని ఆహ్వానం పలుకుతారని పార్టీలో టాక్. ఇక సీఎం కూడా ఒకరోజు ముందు తెలుస్తుంది, అధిష్టానం చెప్పిన తర్వాతనే సీఎంకి తెలుస్తుంది. మొత్తానికైతే గన్ షాట్గా విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, వీళ్ళు ముగ్గురు మాత్రం ఖచ్చితంగా మంత్రులయ్యే అవకాశం 100% ఉంది.